ఆయుధాల లారీలు అడిగి దాడితే పార్టీకి అప్పగించాను. వేరే గుడ్ నాకు వేరే గుడ్. డబ్బంతా జాగ్రత్త చేసావుగా? తెచ్చాను బాస్. మన అండర్ గ్రౌండ్ లో దాడి చేశాను. మరొక దోపిడికి ప్లాన్ చేయాలి నాకు. దాన్ని విజయవంతంగా సాధిస్తే మనం అనుకునే డబ్బు కంటే ఇంకా ఎక్కువగా డబ్బు వస్తుందిరా. చెప్పండి బాస్. దోపిడి ఇంతకు ఏమిటి? ఇక్కడ దగ్గరలో దాచాపల్లి అనే ఒక ఊరుంది. ఆ ఊర్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారా. ఆ విగ్రహాన్ని దోపిడీ చేస్తే మనం అనుకునే డబ్బు కంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఆ పని మనం సక్రమంగా జరిపించాలిరా. విగ్రహాన్ని దోపిడీ చేస్తే మనకేం వస్తుంది బాస్? అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు నాకు. ఆ విగ్రహం మామూలు విగ్రహం కాదు, బంగారంతో చేసిన విగ్రహం. మై గాడ్, బంగారంతో వినాయకుడి విగ్రహమా? అవునరా. ప్రజల్లో భక్తి పిచ్చి ముదిరి విగ్రహాలను బంగారంతో తీస్తున్నారు. వాళ్ళ మూర్ఖత్వాన్ని మనం క్యాచ్ చేసుకొని డబ్బు సంపాదించాలిరా. ఎందుకు మనం దోపిడీ ఎప్పుడు చేయాలి బాస్? విగ్రహం ప్రతిష్ఠించిన రోజే దోపిడీ ప్లాన్ చేయాలన్నా. ఆ రోజు జనాలతో పాటు పోలీసులు కూడా ఎక్కువ ఉంటారేమో అనుకొని. ఆ విగ్రహం ప్రతిష్ఠించిన రోజే మనం దోపిడీ చేస్తే మంచి మంచి గిరాకీ వస్తుంది. ఎందుకంటే మనం కూడా భక్తుల వేస్తాల్లో ఆలయానికి వెళ్తాం. పొగ పంపులు వెదజల్లి 10 నిమిషాల్లో ఈ సమాజం ఎవరికి కనిపించదురా. ఆ 10 నిమిషాల్లో మన విగ్రహాన్ని దోపిడీ చెయ్యొచ్చు. అంత రిస్క్ మనకెందుకు బాస్? ఒక వారం గడిచిన తర్వాత అంతా గుట్టిగా ఎప్పుడుగా ఉన్నప్పుడు పని పూర్తి చేయొచ్చుగా. చేయొచ్చు. అలా చేస్తే మనకేంటి లాభం? విగ్రహ ప్రతిష్ఠించిన రోజే ప్లాన్ చేస్తే ప్రజల్లో సత్తువ సనగిల్లి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు దుమ్మెత్తి పోస్తారు. అలా పూసిన రోజే ఈ సాండు అంటే ఈ ప్రజలకి తెలుస్తుందిరా. దానివల్ల మనకు కలిగే లాభం ఏముంది బాస్? ఉందిరా, చాలా ఉంది. అప్పుడే చెప్పానుగా, దేశాన్ని దారాదత్తం చేయడానికి ఒక ముఠ ప్రయత్నిస్తుందని చెప్పానుగా. వాళ్ళ కోరిక మేరకే మనం ఈ ప్లాన్ చేస్తాం. అనుకున్నట్టు ఆ ప్లాన్ పూర్తి చేస్తే అనుకున్న కంటే ఎక్కువ డబ్బు వాళ్ళు మనకి ఇస్తారా. అదే మనకి కావలసింది. అయితే రెట్టించిన ఉత్సాహంతో దోపిడీ చేద్దాం బాస్. మనకు సొమ్ము వస్తుంది, బంగారు విగ్రహము దొరుకుతుంది. సభాస్త నాకు సభా. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది ఏంటో. ఈ రోజు రాత్రికి మున్నతాలని రెడీ చేసి ఆ విగ్రహాన్ని దోపిడీ చేయడానికి వెళ్ళి ప్లాన్ చేయి. ఓకే బాస్, ఇప్పుడే వెళ్ళి మన బొల్లాతో ఈ విషయం గురించి మాట్లాడతాను.